ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆయన ఎవరు, ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇంతకాలం అమెరికాలో ఉన్నారు, ఆడ ఎంజాయ్ చేస్తుండే. మొత్తానికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన తర్వాత వాళ్ళు తిరిగి రాక తప్పలేదు. ఒక్క శ్రవణ్ రావే వచ్చిండు, ఇంకా ప్రభాకర్ రావు రావాలి, నాకు క్యాన్సర్ ఉంది, నేను చస్తట్టున్నా వస్తే అని వస్తలేడు. ఇప్పుడు ఈ శ్రవణ్ రావు మీద ఎంక్వైరీ నడుస్తున్నది. ఇప్పటికే సిట్ 2 సార్లు ఆయన కూర్చోబెట్టి విచారించింది. రావడంతోనే అదుపులోకి తీసుకొని విచారించారు. మళ్ళీ ఒకసారి విచారించారు, మొన్నను. ఆయన విచారణలో ఏం చెప్తలేడట, నాకు తెలియదు, నేను మర్చిపోయినా, సమాధానం దాటవేస్తుండట. సుప్రీంకోర్టుకి ఏం చెప్పిండు, నేను కోర్టుకు సహకరిస్తా, విచారణకు సహకరిస్తా, నన్ను అరెస్టు చేయొద్దు దయచేసి అని కోర్టులో మాత్రం పిటిషన్ వేసుకున్నాడు. విచారణకు మాత్రం సహకరిస్తలేడట. ఫోన్ దేవా అంటే పాత ఫోన్ తెచ్చిండట. ఇగో శ్రవణ్ రావు తీరుపైన సిట్ అధికారుల ఆగ్రహం, పాత ఫోన్ తేవడంతో విస్మయం, అడిగిన ఫోన్లు ఇవ్వాల్సిందే అని ఆదేశం అట. ఇస్తే ఏమైంది, ఇచ్చేస్తే అయిపోతుంది కదా, ఇప్పటికే ఫార్మాట్ చేసి ఉంటారు కదా మీరు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్ రావు పైన సిట్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల సమయంలో వినియోగించిన ఫోన్లు తీసుకురావాలని గత విచారణ సందర్భంగా సూచించగా పాత ఫోన్ తెచ్చివ్వడంతో అధికారులు విస్మయానికి గురయ్యారు. తమను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతోనే శ్రవణ్ రావు కావాలని పాత ఫోన్ తెచ్చినట్టుగా గుర్తించిన అధికారులు అతనిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చెప్పిన ఫోన్లు తీసుకొని మళ్ళీ ఈ నెల 8వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ నోటీస్ జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావును సిట్ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది మార్చి నెలలో కేసు నమోదైన వెంటనే విదేశాలకు వెళ్లిపోయిన అతను గత శనివారం తిరిగొచ్చారు. అదే రోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ డీఎస్పీ వెంకటగిరి ముందు హాజరయ్యారు. అయితే గత శాసనసభ ఎన్నికల సందర్భంగా శ్రవణ్ రావు వినియోగించిన ఫోన్లు తీసుకొని మరోమారు విచారణకు రావాలని అప్పుడే సిట్ అధికారులు అతనికి నోటీస్ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం శ్రవణ్ రావు మరోసారి సిట్ ముందు హాజరైండు. వచ్చి రాగానే ఫోన్ల గురించి ప్రశ్నించగా తన వద్ద ఉన్న పాత ఫోన్ను అధికారులకు అప్పగించారు. తాము అడిగిన ఫోన్ అది కాదని గుర్తించిన అధికారులు తొలుత ఆశ్చర్యపోయారు. ఎన్నికల సమయంలో వినియోగించిన 2 ఫోన్లు తీసుకొని రావాల్సిందే అని తేల్చి చెప్పిరట. పోయినాయి అంటాడు, లాస్ట్కి పోయినాయి, ఎత్తేసిన అటు పోయినాయి ఇటు పోయినాయి అంటాడు. మరి ఏమంటాడు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చే నాటికి. వీళ్ళు రాసిరు చూడండి, స్వేచ్ఛలో వాడుతున్నది అరెస్టు తప్పదా అని. శ్రవణ్ రావు అరెస్టు తప్పదా? మరి ఇప్పుడు సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేస్తున్న వైనం, కీలక ప్రశ్నకు సమాధానాల దాటవేత, విచారణకు సహకరించకుండా నిర్లక్ష్యం, కోర్టుకు నివేదించి అరెస్టు చేయాలని యోచన. కోర్టుకు చెప్పకుండా అరెస్ట్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒక డైరెక్షన్ ఇచ్చింది. మీరు ఆయన మీద ఎలాంటి కఠిన నిర్ణయాలు మీన్స్ అరెస్ట్ లాంటివి తీసుకోకూడదు అని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. మరి సహకరిస్తలేడని మరి పిటిషన్ వేసి అరెస్ట్ చేస్తారా, ఏం చేస్తారన్నది చూడాలి. తప్పించుకునే ధోరణిలో శ్రవణ్ రావు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పరిచయం ఉన్నట్టుగా చెబుతున్న శ్రవణ్ రావు ఆయన్ను ఎవరు పరిచయం చేశారు అన్న ప్రశ్నకు మాత్రం జవాబు ఇవ్వలేదట. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాను సర్వేలు చేయించాను అని చెబుతున్న శ్రవణ్ రావు ఎవరి సూచన మేరకు చేశారు అని అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం దాటేసిందట. కేసులోని మిగతా నిందితులను విచారించినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి దగ్గర ఉండి మరి ప్రభాకర్ రావును అతనికి పరిచయం చేసినట్టుగా వెల్లడైన విషయాన్ని అధికారులు గుర్తు చేశారు. ప్రభాకర్ రావుతో పరిచయం ఉందని చెబుతున్న శ్రవణ్ రావు ఎవరు పరిచయం చేశారంటే మాత్రం పెదవి విప్పట్లేదట. నిజానికి ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలి అన్నది కూడా శ్రవణ్ రావే చెప్పినట్టుగా దర్యాప్తులో వెల్లడైంది. ఎవరు చెబితే ఇదంతా చేశావన్న ప్రశ్నకు మాత్రం అతని వద్ద నుంచి మౌనమే జవాబుగా వస్తున్నదట. మళ్ళోసారి ఇచ్చి విచారణకు రమ్మన్నారట. ఏందో చూడాలి ఇక. మరి ఎందుకు రెస్పాండ్ అవుతలేడు చక్కగా? దొరికిపోయినావా? ఛానల్ పెట్టుకొని జనాల సమస్యల మీద వీడియోలు చేయాలి, లేకపోతే ఇష్యూస్ మీద మాట్లాడాలా? ఈ సర్వర్లు పెట్టుకొని ఫోన్లు ట్యాప్ చేసుడేందా? ఆయన ఏమంటుండంటే వీళ్ళ వర్షన్ ఏంటంటే శ్రవణ్ రావు వర్షను, మేము ఓన్లీ సర్వేలు మాత్రమే చేసినాం. అసలు మీ సర్వే సంస్థ పేరేంది చెప్పండి? ఎవరి కోసం సర్వేలు చేసిరు? బీఆర్ఎస్ కోసం చేసిరు, కేసీఆర్ చెప్పిండని చేసిరు. ఓన్లీ సర్వేలే చేసిరా, దాని వెనక ఫోన్లు ట్యాప్ చేసిరా? ఇది కదా కావాల్సింది.